మార్కెట్లో ఉన్న ఆఫర్స్ తెలుసుకొని కంపేర్ చేసుకోండి. మీ ఫర్నిచర్ ని సరైన రేట్ కి టీక్ అండ్ ఓక్ లో బుక్ చేసుకోండి. బ్రాంచెస్ ఎట్ వేల్చెరి, షోలింగనల్లూరు, OMR, గుడువాంచెరి, పూనమల్లి. You create opportunities, you don't get opportunities, so I should see that. బా ఈరోజు ఫుల్ ఫిలాసఫీ. ఏం చేశాను నేను? రాత్రి ఏం తిన్నాను, పొద్దున ఏం తిన్నాను రా. I'm a big philosopher లా మారిపోతున్నాను నేను. The most deserving winner of Big Boss 4 అంటే according to you ఎవరు? బ్రో బ్రెయిన్ థాట్ ప్రాసెస్ పనిచేయట్లేదు. ఫస్ట్ బిస్కెట్ అయింది. We know you are the queen of tasks. చోటు అనేది ఇరిటేటింగ్ ఉండేనా లేకపోతే అలవాటు అయిపోయిందా? నాట్ ఓకే. సో ఇది ఎలా ఉంది డైజెస్ట్ చేసుకోవడానికి కానీ ఆర్ అబ్జార్బ్ చేసుకోవడానికి? ఎవ్రీథింగ్ ఫేడ్స్, మెమరీ రిమైన్స్. బాబా ఇవాళ అసలు ఎన్ని వస్తున్నాయో. The quote maker. సో ఎక్కువ ఎవరిని మిస్ అవుతున్నావు? నేను ఏడిపిస్తా ఉంటా నేను. మీ ఫ్రెండ్షిప్ గురించి సూపర్ హల్చల్, సూపర్ వైరల్. మేము కలుస్తాము. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏమన్నా టచ్ లోకి రావడానికి ట్రై చేశారా ఆర్ వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా? మిస్టర్ కెప్టెన్ ని చూసిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్? కెప్టెన్ కమ్ కమ్ ట్రీట్స్, కెప్టెన్ ట్రీట్స్. సారీ వస్తాయి. ఏ వాటరా? హౌస్ లో అస్సలకే కనెక్ట్ అవ్వంది ఎవరితోటి? వాట్ వాజ్ దట్ ఇరిటేటింగ్ థింగ్ ఇన్ హిమ్? సో నోయల్ తోటి ఆ బాండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అండ్ ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్. ఏ పిల్ల దాయట్రా అని చెప్పి అట్లా కనెక్ట్ అయ్యింది నేను నోయల్కి. ఆ టాటూ ఏంటి? మీ డ్రెస్సింగ్ గురించి ఎప్పుడన్నా ఎవరైనా జడ్జ్ చేశారు అని తెలిస్తే వాట్ విల్ బి యువర్ రియాక్షన్? అండ్ ఇప్పుడు పెట్టగానే వా అని అనడానికి వాళ్ళకు కూడా టైం పడుతుంది. దట్స్ వెరీ సెన్సిబుల్ థింగ్. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో మా అన్న చెప్పినా కూడా, అరే ఎందుకులే ఇప్పుడు మనకు, నువ్వు బయట వేసుకోవే పోస్టులు చేయగానే కూడా, సారీ చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్. సో ఐ లవ్ యూ ఆల్. యూట్యూబ్ హల్చల్ స్టార్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత క్యూటీ పై, చోటు అండ్ ద మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్, నాకు పర్సనల్ గా చాలా చాలా ఇష్టమైన కంటెస్టెంట్, ద మోస్ట్ సూపర్ క్యూట్ అమేజింగ్ దేత్తడి హారిక. హాయ్ వాట్స్ అప్? yo చెప్పు ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? నేను ఎమోషనల్ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అవునా? బికాజ్ యు ఆర్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ అండ్ నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావంటే ఇంకా చాలా నాకు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేసి ఐ యూస్ టు క్రై. ప్లీజ్ హారిక డోంట్ క్రై అనాలనిపించేది. థ్యాంక్ యూ దట్ మీన్స్ ఎ లాట్. యా సో లోపల అంత ఎమోషనల్ గా అనిపించింది. యు వర్ వెరీ స్ట్రాంగ్, కానీ బయట కూడా అంతే స్ట్రాంగ్, నేను అంతే ఎమోషనల్ అని తెలుసా ఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎమోషన్స్ బయటకు వచ్చాయా? నేనా? సో బేసికల్గా ఎమోషనల్ అనేది అయితే ఉంది నాకు. అంటే వెన్ ఇట్ కమ్స్ లైక్ నా ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, మామ్ వీళ్ళ దగ్గర కానీ ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతా. దెన్ బర్స్టింగ్ అవుట్ అనేది వేరు, అటాచ్డ్ ఉండడం వేరు కదా. సో ఎక్కువ అటాచ్డ్ అని తెలుసు, కానీ ఇట్లా ఎమోషన్స్ బర్స్ట్ అవుట్ అవుతా అని చెప్పి ఆడిపోయిన తర్వాత తెలిసింది. అటాచ్మెంట్ ఓకే, డిటాచ్మెంట్ అలవాటు ఉందా బయట? ఓకే ఎంతవరకు అటాచ్ అవ్వాలో అంతవరకే, తర్వాత ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి అని? డిటాచ్మెంట్ అండ్ ఆల్ అంటే సి ఐ డోంట్ థింక్ ఈ డిటాచ్మెంట్ అండ్ ఆల్ వర్క్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్పేస్ అనేది ఒకటి ఉంటుంది కదా. నువ్వు వెళ్ళి ఎవరిని ఫోర్స్ చేయలేవు టు బీ అటాచ్డ్ అనేది. సో వాళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ పర్పస్ అనుకోవాలి, అంతే తప్ప పిచ్చలైట్. ఓకే సో లైఫ్ బిఫోర్ బిగ్ బాస్ అండ్ లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది? లైఫ్ బిఫోర్ బిగ్ బాస్ వాజ్ లైక్ గ్రేట్ అండ్ లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇస్ లైక్ సూపర్ 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 గ్రేట్. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నది. ఇంతకుముందు ఓన్లీ ఇట్లా దే యూస్ టు ఓన్లీ లవ్ మీ లాగా ఫీలింగ్ వస్తుండే. నవ్ దే ఓన్డ్ మీ అన్న ఫీలింగ్. లైక్ నేను చాలా దాంట్లో చెప్పినా కూడా, యా ఇట్స్ లైక్ వాళ్ళ ఇంట్లో పిల్లల నువ్వే చెప్పావు కదా ఇప్పుడు నేను ఏడిస్తే. సో అది నేను చాలా మంది దగ్గర విన్నాను అనమాట. చిన్న చిన్న బుడి పిల్లలు, ఓ మై గాడ్ కిడ్స్ ఇప్పుడు నవ్వడేస్ అసలు జనరేషన్ మామూలుగా లేదు. నాకంటే ఎక్కువ వాళ్ళే
దట్ నాలెడ్జ్ లైక్ అక్క మొన్న అప్పుడు అది జరిగింది కదా ఆ ఎపిసోడ్ లైక్ ఓ మై గాడ్ అన్నట్టుండే అరే మీరు స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తున్నారు అన్నట్టు బట్ దే వర్ లైక్ స్కూల్ కూడా లేదుగా, ఆన్లైన్ ఉంది అనుకుంటా కదా. యా సూపర్ క్యూట్ దట్ వాస్. అసలు బిగ్ బాస్ కి ఎంటర్ అవ్వాలి అనే ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అండ్ హౌ డిడ్ యూ డిసైడ్? ప్రాసెస్ నాకు జూన్లో కాల్ వచ్చిండే. వచ్చిన తర్వాత కూడా నాది దేతడే ఇదే నడుస్తుండే, మనకి ఎంతసేపటికి ఇట్లా సిరీస్ వాటి మీద ఉండే కదా. నేను ఫస్ట్ కాల్ తీసుకోలేదు టు గో. తర్వాత మామ్ అండ్ బ్రదర్ లైక్ ఒకసారి ట్రై చేయి, ఇప్పుడు ఫస్ట్ కూడా దేతడు కూడా అట్లనే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళుండే, ఇది కూడా ట్రై చేయని చెప్పి. సో మెయిన్ ఏముందంటే ఇది లాక్డౌన్ టైం, ఇప్పుడు నేను ప్రొడక్టివ్గా ఎట్లా చేసుకుంటాను నేను అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో 3 months ఇస్ లైక్ నాకు ప్రొడక్టివ్నెస్ కదా, అది బయట అదర్ దెన్ వి కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి. సో దాన్ని నేను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలన్న పాయింట్ మీద ద మేజర్ పాయింట్ లైక్ దాట్. జూన్లో స్టార్ట్ అయింది, అది ఇంకా ఆగస్ట్ దాకా వెళ్ళింది లైక్ వెళ్ళనా లేనా అనుకుంటూ. సో యా ఫైనలీ మేడ్. సో బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ఓకే ఐ హ్యావ్ టు ప్రిపేర్, అసలు ఎలా ఉంటుంది బిగ్ బాస్ చూసేవారా ఇంతకు ముందు బిగ్ బాస్? నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ హిందీ బిగ్ బాస్ ఇవన్నీ, మా మమ్మీ పెద్ద ఫ్యాన్. సేమ్ పిచ్. వెళ్ళే ముందు నేను ఏదో పర్టికులర్గా దాని మీద కేస్ స్టడీ చేయాలన్నట్టు అయితే ఎప్పుడు చూడలేదు. బట్ ఇంతకుముందు అదే పాత సీజన్స్ వచ్చే టైంకి అప్పుడు ఆన్ టైం చూస్తుండే. సో హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే లైక్ ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత హ్యావ్ యు గాన్ త్రూ ఆల్ ద ఎపిసోడ్స్? నో, అసలు ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అవన్నీ చూడాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నో మ్యాన్, నో, కష్టము. చూడండి నేను, ఎందుకంటే మీకు 1 hour చూపించారు, అక్కడ నేను 24 hours ఉన్నాను. ఆ 24 hours నేను చూశాను, వీళ్ళు ఏం చూపించారని చెప్పి చూసి దానికి నా టైం వేస్ట్ కదా. అది ఐ హావ్ సీన్ ఎనఫ్ దేర్. సో మళ్ళీ చూసే ఇంట్రెస్ట్ ఏం లేదు ప్రస్తుతానికి. కానీ వాళ్ళు చూసిన దాన్ని బట్టే కదా, అంటే ఆడియన్స్ నువ్వేంటి అనేది డిసైడ్ చేయడానికి ఆ 1 hour లోనే డిసైడ్ చేస్తారు, బికాస్ 24 hours చూడడానికి అవకాశం లేదు. సో ఆ 1 day లో ఆ 24 hours నువ్వు స్వీట్స్ ఇచ్చేది ఉండొచ్చు, నువ్వు కొట్టింది ఉండొచ్చు. నువ్వు కొట్టిందే చూపిస్తే అమ్మ హారిక ఇస్ దిస్, నువ్వు స్వీట్ ఇచ్చేది చూపిస్తే ఓ హారిక అనుకుంటావు. సో అది ఏం చూపించారు, క్యూరియాసిటీ అది లేదా? అంటే వాళ్ళు ఏం చూపించారు అనే క్యూరియాసిటీ పక్కన పెడితే వాళ్ళు ఎలా చూపించినా కూడా నన్ను 15 weeks దాకా తీసుకొచ్చిండ్రు అంటే ఐ గెస్ దట్ షుడ్ బి ఇనఫ్. నేను ఇంకేం చూపించారని చెప్పి క్రాస్ చెక్ చేసి నన్ను ఎందుకు టాప్ 1 దాకా వెళ్ళలేదు, ఐ డోంట్ వాంట్ క్రాస్ చెక్ ఆల్ దట్ టర్మ్స్. లైక్ ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఎలా చూపించినా కూడా నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళండి, దట్ షుడ్ బి ఇనఫ్ కదా. ఓకే, సో హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్ కనెక్ట్ అయింది ఎవరితోటి? హౌస్ లోపలికి ఎస్ దే ఆర్ మై టైప్, ఓకే నేను వీళ్ళతో కనెక్ట్ అవుతానేమో. కానీ తర్వాత టర్మ్స్ ఎలా ఉన్నా ఫస్ట్ అసలు చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ లో ఓకే దే ఆర్ మై టైప్, నేను ఐ కెన్ జెల్ విత్ దెమ్. మై టైప్ నేను దివి అనుకున్నాను, ఒకటి అభి, తర్వాత నాకు నోయల్ కనెక్ట్ అయ్యిండు, తర్వాత స్వాతి వచ్చినప్పుడు వాజ్ ఆల్సో లైక్ మై టైప్. సో హౌస్ లో జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏ టాస్క్ వాజ్ లైక్ ద టఫెస్ట్ ఫర్ యూ? వీ నో యు ఆర్ ద క్వీన్ ఆఫ్ టాస్క్. చాలా ఏ టాస్క్ టఫెస్ట్ అంటే అక్కడ ఈసారి నాకు తెలిసి అన్ని టాస్క్లు చాలా బాగా ఇచ్చిండ్రు, వెరీ ఇంట్రెస్టింగ్. మాకు కూడా ఒక ఎక్కువ క్రియేటివ్నెస్ తోటి, అంటే మాలో ఒక ఫైర్ని తెచ్చింది ఆ టాస్క్లో. ఎవ్రీ టాస్క్ ఇస్ బ్రిలియంట్. నేను మొన్న నుంచి మర్చిపోయినా, నేను చేసిన సీక్రెట్ టాస్క్ గురించి నేనే మర్చిపోయినా ఏందని చెప్పి. సో యాక్చువల్లీ మై సీక్రెట్ టాస్క్ షుడ్ బి మై ఫేవరెట్ వన్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ వాస్ టఫ్ కూడా, ఎందుకంటే నేను అది చెయ్యకపోతే నేను డైరెక్ట్ నామినేట్ అని అన్నాడు బిగ్ బాస్. సో అది ప్రెషర్ ఉండే, ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ ఫన్. అన్ని 3 టాస్క్లు అయిపోయిన తర్వాత ఎండ్ దాకా ఒక డ్రామా క్రియేట్ చేసిన నేను కాదు అని చెప్పి. సో దట్ వాస్ ఫన్ అండ్ టఫ్ అట్ ద సేమ్ టైం. అందరినీ మ్యానిపులేట్ చేసుకుంటూ లాస్ట్ దాకా నేను కాదు అన్నట్టు ఉండాలి అంటే. కానీ హారిక ఏది చేసినా హారిక కరెక్ట్గా చేస్తుంది అనే నాలాంటి ఫాలోవర్స్ ఉంటారు. ఏం చేసినా ఎందుకు ఇలా చేస్తుంది హారిక అనే వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏం చేసినా తప్పు చేస్తుంది హారిక అనే వాళ్ళు కూడా ఉంటారు. సో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో, బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు ఎప్పుడైతే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఓకే నువ్వు మోనల్ వల్ల క్యాప్టెన్ అయ్యావు ఫర్ అభిజిత్ అన్న ఆ స్టేట్మెంట్ తర్వాత అండ్ క్లిపిక్స్ చూపించిన తర్వాత వాట్ హ్యాపెండ్? వాట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ అప్పుడు? బికాజ్ నాకు ఆ టైంలో బ్లాంక్ ఉండే, బికాస్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నన్ను షూట్అవుట్ చేస్తారని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు. అండ్ నా రీజన్స్ నాకు క్లియర్ ఉండే అప్పుడు. ఫర్ వాట్ ఐ సేవ్డ్ అభిజిత్ అనేది, నేను పే బ్యాక్ చేయడానికి అనే రీజన్ నాకు క్లియర్ ఉండే. అండ్ ఇటు సైడ్ నేను స్వాప్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ రీజన్, లైక్ ఐ కుడెంట్ స్వాప్ సోయల్ బికాస్ రీజన్ ఏం లేదు, అరువులు అనర్హులు అన్న పాయింట్ వచ్చినప్పుడు. అండ్ ఫస్ట్ నుంచి కూడా
అజంప్షన్స్ మీద బతకొద్దు అని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం. ఇప్పుడు సోయను పంపించారే నువ్వు సేవ్ అయ్యి వస్తావురా అని చెప్పి ఐ డోంట్ వాంట్ ప్లే సేఫ్ గేమ్ దేర్. అండ్ కమింగ్ టు రీపేస్ అనేది నేను మొత్తం సీజన్లో నాకు తెలిసి నేను ఒక్కసారే తీసుకున్న హెల్ప్. దట్ వాజ్ ఇన్ దట్ టాస్క్. ఆ పాయింట్లో నాకు ఏమనిపించలేదు, నేను ఒకటే అనిపించింది నాకు ఇంత క్యాప్టెన్సీ కోసం కష్టపడ్డాను, ఈ క్యాప్టెన్ కాకపోయినా పర్లేకుండే అని. అవ్వకపోయినా బాగుండు దానికోసం లైక్ ఐ వాజ్ ఇన్ అ డిఫరెంట్ ట్రామా. అది నేను ఎక్స్పెక్ట్ చేయలే అప్పుడు. అంటే ఇది ఒకటే అనుకున్నాను నేను, క్యాప్టెన్ కాకపోయినా బాగుండి ఈసారి కూడా నా సొంత ప్రయత్నంతో నేను ఓడిపోయినా బాగుండేది అని చెప్పి. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ఆ టాస్క్ దానికి ఐ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ యా నేను అదే అనుకున్నా అప్పుడు, అరే కాకపోయిండే బాగుండరా బాబు అని. నేను మోనల్ ఇంటర్వ్యూ తీసుకున్నాను రీసెంట్గా. వాట్ షీ సెడ్ వాస్, సో డాన్స్ ఫ్లోర్ టాస్క్లో మోనల్కి ఓకే ఐఎమ్ రీపేయింగ్ యూ, నేను రీపే చేయడానికి నేను దిగిపోతున్నాను అన్నది మోనల్కి నచ్చలేదు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. సారీ ఓకే నేను రీపే చేస్తున్నాను నీకు అని చెప్పడము నాకు నచ్చలేదు అని మోనల్ షీ సెడ్ ఇన్ మై ఇంటర్వ్యూ లాస్ట్ టైం. ఓకే మళ్ళీ నాకు తెలియదు అప్పుడు తను ఏ స్టేట్మెంట్ నేను తనకి ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో. ఓకే బట్ వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ యువర్ మైండ్? రీపే చేస్తున్నాను సో బేసికల్గా సాన్ చేస్తున్నట్టు తను తీసుకుందా, లేకపోతే ఎందుకు నచ్చుండకపోవచ్చు? అండ్ వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్ అప్పుడు చెప్పినప్పుడు? హెసాన్ అనేది కాదు, 12th వీక్ మాది ఇది అయిపోయిన తర్వాత వీ నెవర్ న్యూ దట్ 12th వీక్ అనేది లాస్ట్ క్యాప్టెన్సీ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లాస్ట్ క్యాప్టెన్సీ అని తెలీదు. అండ్ ఆ రోజు అప్పుడు జరిగిన టాస్క్లు అన్నీ నో రియాక్షన్ కానివ్వండి, టైం టాస్క్ కానివ్వండి, డ్యాన్స్ టాస్క్ కానివ్వండి, మాకు మధ్యలో ఒక 1 day గ్యాప్ ఇచ్చారు గోల్డెన్ మైక్కి. ఆ రోజు ఏం టాస్క్ పెట్టలేదు. షీనో హౌ మెనీ టైమ్స్ నేను అడుగుండే లైక్ బిగ్ బాస్ మీరు ఏం ఇవ్వట్లేదా గోల్డెన్ మైక్ హర్యానా అని అందరిని అడుగుండే అనమాట. ఐ న్యూ దట్ ఐ వాంట్ దట్ టైమ్ ఆ గోల్డెన్ మైక్ ఎక్కువ. అండ్ అఖిల్కి కూడా చెప్పిన, నాకు తెలిసి నాకు గుర్తుకున్నంత వరకు లైక్ మైక్ అనేది నాకు ఓట్ వేయండి అనే దాని మీద కంటే ద వే ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఆన్ ఆ ప్లాట్ఫామ్లో ఎవ్రీ వీకెండ్ నాకు థ్యాంక్స్ చేయాలంటే మాటలు రావు నాగార్జున సార్ ముందు. సో గోల్డెన్ మైక్లో నా హార్ట్ఫుల్ థ్యాంక్నెస్ అనేది నేను చెప్దాం అనుకునేది నా ఇంటెన్షన్ ఉండే. సో ఆ డ్యాన్స్ అన్నప్పుడు దెన్ అక్కడ నాకు ఒక ఆపర్చునిటీ, నో దేర్ ఇస్ మై ఆపర్చునిటీ టు రీపే యూ, నాట్ ఆన్ ద డే వెన్ ఐ హ్యావ్ టు సేవ్ యూ ఫ్రమ్ ద నామినేషన్. అది కాదు నా రీపే, దిస్ ఈస్ వేర్ ఐ నీడ్ టు రీపే యూ, నాట్ దేర్. అక్కడ నేను ఒకరిని ఇంట్లో నుంచి బయటికి పంపించి రీపే చేయడం కాదు, ఇది రీపే. నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి నీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఒక రీపే అని నా దృష్టిలో. ఒకరిని ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపి నీకు నామినేట్ చేసి నీకు రీపే అంటే ఒకరికి ద్రోహం చేస్తున్నట్టే కదా. ఫర్ మీ లైక్ ఆన్ ట్రూ సెన్సెస్ హూ డిజర్వింగ్ అనే పాయింట్ మీద వస్తే. సో ఐ థాట్ ఆ రోజు డ్యాన్స్ నాకు ఇంకో 12 hours పెట్టినా కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే స్కూల్లో ద మోస్ట్ I guess 8 hours was my last count in dancing. Wow. So if you ask me, I can dance. 8 hours or something close to that. ఇట్లనే ఏదో ఉండే ఇట్లా పేపర్ మీద ఉంటుంది కదా, అట్లాంటిది ఏదో ఉండే అనమాట. సో ఐ న్యూ నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా పెట్టిన అక్కడ ఉన్న వాళ్ళు నేను ఒకదాన్ని కాదు అందరూ చేస్తుండే. ఇంకో 2 days పెట్టినా, ఐ మీన్ 2 days కాకపోయినా కూడా ఇంకో 1 day ఎక్స్టెండ్ చేసినా, ఇంకో 2-3 hours బిగ్ బాస్ ఎక్స్టెండ్ చేసినా కూడా అందరు డాన్స్ చేస్తుండే ఫర్ ష్యూర్. అందరు అంత ఫైర్ లో ఉండే. సో ఆ పాయింట్ లో దెన్ ఐ థాట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ నౌ యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ సేవింగ్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఐ థాట్ టేక్ ఇట్, దిస్ విల్ బి మై రీపే. నేను ఇవ్వాలి కదా నీకు నువ్వు చేసిన దానికి, ఇక్కడ ఇస్తున్నాను తీసుకో అని చెప్పి. దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. బట్ దట్ వాస్ మై ప్యూర్ ఇంటెన్షన్. ఏమో నాకు తెలీదు, మాట్లాడాలి పాపతో ఫోన్ కాల్ చేసి ఏంటమ్మా అని చెప్పి, నాకు తెలీదు. సో గోల్డెన్ మైక్ వచ్చి ఉంటే ప్రాబబ్లీ టాప్ 5th పొజిషన్లో కాకుండా 4, 3, 2లో వెళ్ళే ఛాన్స్ ఉండేదా? డూ యూ ఫీల్ లైక్ దాట్? గోల్డెన్ మైక్ వచ్చి ఉంటే డిఫరెంట్ ఉండేది అన్న ఫీలింగ్ ఉందా? ఏమో నేను గోల్డెన్ మైక్ వచ్చినా కూడా నేను లోపలికి వెళ్ళి నాకు ఓట్ వేయండి అనేది స్టేట్మెంట్ అయితే డెఫినెట్గా పాస్ చేయకపోతుండే. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ దెమ్ ఆన్ దట్ ప్లాట్ఫామ్. అంటే వాళ్ళని ఆ ప్లాట్ఫామ్లో థ్యాంక్ చేయడం వేరు, నేను ఇప్పుడు ఇట్లా బయట నా లైవ్లలో థ్యాంక్ యూ చేయడం వేరు. అక్కడ వాళ్ళు ఎలా వాళ్ళ ప్రేమను చూపించి నన్ను అక్కడ దాకా నుంచోబెట్టారో అదే ప్రేమ నేను అక్కడనే నుంచని చెప్పాలి. దట్ వాజ్ మై థింగ్. సో ఏమో ఐ డోంట్ నో అది ఎట్లా టర్మ్స్ చేంజ్ అవుతాయో చేంజ్ కావో, ఐ హ్యావ్ నో. సో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి యూ గైజ్ ఆర్ లైక్, అంటే లైక్ మీమర్స్ కి కానీ ఆర్ జడ్జ్ చేసే వాళ్ళకి కానీ యూ ఆర్ లైక్ ఫ్రీలీ అవైలబుల్ అనమాట. సో ప్రతి దానికి జడ్జ్ చేస్తారు. సో మీ డ్రెస్సింగ్ గురించి ఎప్పుడన్నా ఎవరైనా జడ్జ్ చేశారు అని తెలిస్తే వాట్ విల్ బీ యువర్ రియాక్షన్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దాట్? కమింగ్ టు డ్రెస్సింగ్ అంటే
బ్రో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్ ఇష్టం అనే దాని మీద. సో నాకు ఇష్టం వచ్చింది, నాకు ఇష్టమైన నీకు ఇష్టం అవ్వాలన్న నెసెసరీ లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నా ఇష్టంలో నాకు ఇది నా కంఫర్ట్నెస్. సో ఏదైనా కూడా లైఫ్లో టు యాక్సెప్ట్ అనే దానికి టైం పడుతుంది, అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మాకు కూడా వెళ్ళిన ఫస్ట్ డేనే మాకు అలవాటు కాలేదు ఆ అట్మాస్ఫియర్, ఆ నేచర్ అంతా. బట్ వెన్ వీ కేమ్ టు లైక్ 10th 12th వీక్ వీఆర్ లైక్ రాక్ ఆన్ బ్యాంగ్ ఆన్. బిగ్ బాస్ ఇంకో 2 వారాలు ఎక్స్చేంజ్ చేసినా కూడా మేము కళ్ళ మీదకి వెళ్ళి అన్నట్టు. సో ఐ ఫీల్ అలవాటు కావాలి వాళ్ళకి. మేబీ వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదేమో, మేబీ చూసుండరేమో ఎప్పుడైనా నేను వేసుకున్నా కూడా. సో దట్ విల్ బి సంథింగ్ న్యూ ఫర్ దెమ్. సో యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ మై పీపుల్ విల్ యాక్సెప్ట్ సమ్ ఆర్ ద అదర్ డే ఫర్ ష్యూర్. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో మా అన్న చెప్పినా కూడా, అరే ఎందుకులే ఇప్పుడు మనకు, నువ్వు బయట వేసుకోవే పోస్టులు చేయగానే కూడా లెట్ దెమ్ యాక్సెప్ట్, లెట్ దెమ్ టేక్ టైం. ఇప్పుడు పెట్టగానే వా అని అనడానికి వాళ్ళకు కూడా టైం పడుతుంది. దట్స్ వెరీ సెన్సిబుల్ థింగ్. పెట్టగానే దే కాంట్ టేక్ ఇట్. సో ఇట్ టేక్స్ టైమ్. ఈవెన్చువలీ టైమ్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ కాన్స్టెంట్. టైం చేంజ్ అవుతున్న కొద్దీ change is the only thing which is constant. So time వెళ్తున్నా, so that will change for sure. So never a problem. సో ట్రోల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా, వంశీ మీకు ఏదైనా చూపించి ఇది బాగా ట్రోల్ అయింది, or దీనికి ఈ మీమ్ కి బాగా నాకు వచ్చిన తర్వాత 2 రోజుల దాకా ఫోన్ వేయలేదు మా అన్న. నువ్వు చిల్లవు అని చెప్పి. నో, అసలు ఇప్పటివరకు ఏది తెలీదు. ఏం మీమ్స్ వచ్చాయి, ఏం ట్రోల్స్ అయ్యాయి? మీమ్స్ ఫస్ట్ అదేదో ఇంగ్లీష్ దాని మీద ఏదో చెప్పాడు మా అన్న. అది కాకుండా లేదు బ్రో, నాకేం చెప్పలేదు. నేను నా ఫీల్డ్లో చూసుకుంటున్నాను. మేబీ కింద ఏడో ఉండుంటే ఏమో ఎత్తుకాలి, చాలా ఎత్తుకాలి అనుకుంటా. సో యా, బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత యూ గైస్ వర్ ఆల్ చాలా చాలా క్లోజ్ అయిపోయారు. కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ దూరం అయిపోయారు అని. సో ఇది ఎలా ఉంది డైజెస్ట్ చేసుకోవడానికి కానీ, ఆర్ అబ్జర్వ్ చేసుకోవడానికి? డైజెస్ట్ చేసుకోవడానికి కానీ అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ ఇట్స్ టఫ్ డెఫినెట్గా. ఎందుకంటే పొద్దున్న లేవని మాకు రొటీన్ తెలుసు. సోయల్ గడ్ ఫస్ట్ స్నానం చేస్తాడు, ఆ తర్వాత అఖిల్, తర్వాత ఇది, తర్వాత మనోడు టీ పెడతాడు అభి, తర్వాత ఇప్పుడు హరియానా, ఇది దట్స్ అ ప్యాటర్న్ వీ యూస్ టు సీ దెమ్ డైలీ కదా. ఒకటేసారి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అప్డేట్ లేనప్పుడు కొంచెం ఆ హైబత్ ఉంటుంది. బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. నో, ఇప్పుడు అంతే కదా, అమ్మాయిలకు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. దట్స్ హౌ ద పేరెంట్స్ ఫీల్ మైట్ బీ కదా. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్. ఇంకా దట్స్ ఎ లైఫ్. ఇంకా దాన్ని ఏం చేయలేం. ఆ పీరియడ్లో మనం ఎంజాయ్ చేసినాం, వచ్చేసినాం, వాట్స్ ద నెక్స్ట్ థింగ్ అంతే. ఇంకా ఆ పీరియడ్లో దట్ విల్ బి రిమైనింగ్ కదా. ఇంకా నేను రేపటి తిన్నా, నేను ఒక సంవత్సరం తర్వాత చూస్తే అది యూట్యూబ్లలో అన్ని క్లిప్పింగ్లు ఉంటాయి మా వాళ్ళవి, ద వే వీ వర్ అని చెప్పి. సో దట్ విల్ బి దేర్ మెమరీస్ అంతే. ఇంకా ఎవ్రీథింగ్ ఫేడ్స్, మెమరీ రిమైన్స్. బాబాయ్ వాళ్ళు అసలు ఎన్ని వస్తున్నాయో. ద కోట్ మేకర్ అయ్యయ్యో అట్లేం లేదు. బట్ యా. సో ఎక్కువ ఎవరిని మిస్ అవుతున్నావు? ఎక్కువ డెఫినెట్గా మిస్ అభి. నేను ఏడిపిస్తూ ఉంటా. నేను ఇప్పుడు మా అన్నని ఏడిపిస్తున్నాను అనుకో, జస్ట్ రెప్లికా. సో అభి అంటే గుర్తొచ్చింది, మీ ఫ్రెండ్షిప్ గురించి సూపర్ హల్చల్, సూపర్ వైరల్ అభికా, #అభికా. సో దాని గురించి నెగిటివ్ తీసుకునే వాళ్ళు అగైన్, మళ్ళీ నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్, పాజిటివ్ తీసుకునే వాళ్ళు పాజిటివ్. సో అసలు దాని గురించి వాట్ యూ వాంట్ టు సే, ఆ హల్చల్, ఆ వైరల్ థింగ్ గురించి? దాని గురించి ఏం లేదు బాబు, పెద్దగా చెప్పనీకి. నేను జస్ట్ అందరికి చూసే వాళ్ళకి చెప్పేది అంటే, అభికా ఫ్యాన్స్ కానీ అందరు ఉన్న వాళ్ళకి జస్ట్ చిల్ అవ్వండి. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీ విల్ బీ. ఇప్పుడున్న అంటే ఈ హౌస్లో ఉన్నాం కాబట్టి మీకు 24 hours అనిపిస్తుండే. ఇప్పుడు పాపం బయటకు వచ్చిన తర్వాత ఎవరి లైఫ్ అలా బిజీ కదా. స్పేస్ దొరికినప్పుడల్లా డెఫినెట్గా మేము కలుస్తాము అండ్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో వాళ్ళు ఎక్కువ టెన్షన్ తీసుకోకపోతే దట్ షుడ్ బి బెటర్. కరెక్ట్. కానీ హౌస్ లోపల అభిజిత్ సిస్టర్ అనడం అండ్ బయటకు వచ్చిన తర్వాత నేను చాలాసార్లు సిస్టర్ అన్నాను అనడం అండ్ అభికా ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం, ఇదంతా బిగ్ బాస్ కావాలనే ట్రాక్ మళ్ళించడానికి అదంతా చూపించలేదా, లేకపోతే ఎందుకు చూపించలేదు బిగ్ బాస్? అది బిగ్ బాస్నే అడగాలి మీరు. వాట్ డు యూ థింక్? I don't think anything on that. You should ask Big Boss on this. Should ask Big Boss on this. నేను బయటకు వచ్చేదాకా నాకు తెలియదు. సో యా, అండ్ ద క్లారిటీ ఈజ్ ఆల్రెడీ గివెన్ అని అనుకుంటున్నాను నేను. సో ఏదో ఎందుకు చూపించలేదు అంటే ఆ ఎడిటర్ని అడగాలి. మేబీ ఎడిటర్కి మేము నచ్చినట్టున్నాం. వై ఎడిటర్, వాట్స్ రాంగ్ విత్ యూ ఎడిటర్ అని చెప్పి ఏమైంది నాన్న అనుకుంటూ. సో యా, నో క్లూ ఆన్ దట్. బట్ యా. సో హెయిర్ కట్
ఆ టాస్క్ అగైన్ వాజ్ లైక్ yeah. ఫేవరెట్ టాస్క్ అందరికి. గోవిందా గోవిందా అంటాం కానీ ఇట్లా కట్ అయితే ఇక్కడ tears. అరే నేను మ్యాడ్ అయిపోయింది. అంటే నా జుట్టు కొంచెం లేట్కి పెరుగుతుంది అండ్ లైక్ ఇంకా చెప్పినా కదా అప్పటికి తెలుసు అందరికి. దట్ వాజ్ మై అది ఉండే బ్రెయిన్ లో ఇంకా కానీ ఇంతకు ముందు లుక్ కంటే ఈ లుక్ చాలా బాగుంది కదా. మా మమ్మీ వచ్చినప్పటి నుంచి అడుగుతుంది నువ్వు పెంచుకో ఇక జాలి అవసరం లేదు జాలి మస్తు చూసి నువ్వు పెంచుకో అని చెప్పి. సో ఇంకా ముందు నుంచి అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. యూ యూస్ టు వర్క్ ఫర్ ఇంటర్న్షిప్ అమెజాన్ లో చేసా, ఆ తర్వాత ఇంకా మ్యారియట్ లో, ఆ తర్వాత దేతడి. సో హౌ వాజ్ దాట్ జర్నీ అసలు? అది ఎట్లా స్టార్ట్ అయింది? జర్నీ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ అ ఫ్లో బ్రో. నేను ఏదో డిగ్రీ చదువుకుంటా ఇంటర్న్షిప్లో నాకు అమెజాన్ వచ్చింది. అక్కడ నుంచి నాకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. సో ఇంటర్న్షిప్లో చూసి పర్ఫార్మెన్స్ చూసి సో ఫుల్ టైమర్గా వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ డైరెక్ట్గా జాయిన్ అవ్వమని చెప్పి సో అలా ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది. ఐ డిడ్ యాజ్ అ ఫుల్ టైమర్. మధ్యలో డిగ్రీలో ఉన్నప్పుడు మీకు ప్రాజెక్ట్ చేసేది ఉంటుంది, అది BBA, సో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి నేను చూస్ చేసుకుంది మార్కెటింగ్. సో మ్యారియట్లో అండర్ మార్కెటింగ్ ఐ వర్క్డ్. చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమవుతావు అంటే ఏం చెప్తుండే? ఏమో మా మమ్మీ చెప్పాలి. యూ డోంట్ రిమెంబర్? I never had anything. No, I was plain. I never had anything. ఓకే, దేత్తడి ఐడియా ఎలా వచ్చింది? ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలాసార్లు చెప్పింది. సో నార్మల్ ఇట్లా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఉండే. దే లైక్డ్ ఇట్ అండ్ దే ఆస్క్డ్ ఫర్ అ సిరీస్ అనమాట. చిన్న రోల్ చేసి ఉండే అందులో. సో అందులో నుంచి అలా నార్మల్ లాంగ్వేజ్ ఉండే అనమాట. నాకు ఆ లాంగ్వేజ్లో డైలాగ్ చెప్పాలన్నా నాకు తెలంగాణనే వస్తుండే. అరే సరే ఏదో ఇలా బాగానే ఉంది, లెట్స్ జస్ట్ పుట్ ఛానల్ అని చెప్పి దట్స్ వెన్ హౌ దే థాట్ ఇట్ విల్ వర్క్ అని చెప్పి. సో అట్లా ట్రై చేసి ఉండే అది. కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ నో యూ ఇన్ అండ్ అవుట్. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా తెలిసిపోయింది ఇప్పుడు. సో నౌ ఐఎమ్ క్యూరియస్, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏమన్నా టచ్ లోకి రావడానికి ట్రై చేశారా, ఆర్ వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా టాక్స్ నడిచాయా? లేదనుకుంటా అసలు ఫోన్ కాల్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాట్ విల్ బి యువర్ రియాక్షన్? కంఫర్టబుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్? ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఫాదర్? కంఫర్టబుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ అంటే see again I am a plain person bro. I don't think so anything that will be thing. I'm cool with it. లేదన్నప్పుడు లేదు అంతే. దానికి ఇప్పుడు ఏం చెప్తాం? ఇట్స్ అ లాంగ్ బ్యాక్ స్టోరీ. ఇట్ హ్యాపెన్ 5 years బ్యాక్. 5 yearsలో నేను చాలా చూసాను ఇంకా. సో దట్ స్టోరీ స్టిల్ డజంట్ వెయిట్ దట్ మచ్. సో ఐఎమ్ కూల్. మిస్టర్ కెప్టెన్ ని చూసిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మిస్టర్ క్యాప్టెన్ చూసిన తర్వాత అన్నట్టుండే. అరే వాడు బుడ్డోడు మస్తు ముద్దు, అసలు ఆడు ఎంత గుడ్ బాయ్ అంటే హీ కాన్ బి మై కొడుకు ఓన్లీ రే. అసలు అంత గుడ్ బాయ్, అసలు కష్టము. నాటి కాదు ఏం కాదు, వాడిని దేకపో ఏమన్నా వాడు ఆడుకుంటాడు, తింటాడు. హీ విల్ బీ ఇన్ హిస్ ఓన్ జోన్, హీ విల్ హ్యావ్ ఫన్. అసలు మనల్ని he'll not disturb you. Yes, Mr. Captain is Harika's new pet. Captain అవతలేదు అని నేను క్యాప్టెన్ అయిన నెక్స్ట్ డే పట్టుకొచ్చిండంట మా అన్న. అప్పటికి క్యాప్టెన్ అవ్వలే. మళ్ళీ ఎందుకు తెచ్చాడు? నేను క్యాప్టెన్ అవ్వలేదనా? తెచ్చాక అయినా ఓ దెన్ ఈస్ అ లక్కీ చామ్. దెన్ ఐ షుడ్ కన్సిడర్ హిమ్ లైక్ అరే క్యూటీ ఆడు బొక్కన్ తింటుండు. Captain, come, treats. Captain, treats. Sorry, వస్తా ఇప్పటికెళ్ళి వస్తా. సో డాగీ బొమ్మని ఇచ్చినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. ఓకే, నేను ఐ రెగ్యులర్లీ ఫాలో యువర్ ఇన్స్టాగ్రామ్. సో వెల్కమ్ టు ద న్యూ ఫ్యామిలీ మెంబర్ అని పెట్టారు అనమాట పిక్చర్ కింది. ఓకే, సో వచ్చింది అని ఇండికేట్ చేస్తారు, బట్ దే డి నాట్ టెల్ యూ క్లియర్లీ ఎందుకు కుక్క బొమ్మ ఇచ్చారు అనేది. నేను మా ఇంట్లో లేని కొత్తగా నాకు బొమ్మని తెచ్చిండు, నేనేమో పిచ్చిదాన్ని అయిపోయినా. లాస్ట్ యొక్క బొమ్మతో ఎట్లా ఆడుకుంటారు లాస్ట్ యొక్క. ఐ నెవర్ ప్లేడ్ విత్ టాయ్స్ అనమాట చిన్నప్పుడు కూడా. నెవర్ ఎవర్. ఒక టాయ్ వచ్చింది దీంతో ఎట్లా ఆడుకోవాలి అని చెప్పి దాన్ని నేను ఒక గంట చూసాను. ఎక్కడి నుంచి ఆడుకోవాలరా నేను అని చెప్పి. ఏ వాటరా. సో అట్లా అసలు నాకు ఐడియా రాలేదు మా అన్న స్టేజ్ మీద చెప్పేంత వరకు. అంటే బ్రెయిన్ అసలు బ్లాంక్. ఓకే, సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ బ్రదర్ వంశీ? బయట లోపల నువ్వు గేమ్ ఆడుతుంటే బయట గేమ్ ఆడాల్సింది యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ ఫ్యాన్స్.
వంశీ, ఓ మై గాడ్, ఐ డోంట్ నో బ్రా. అసలు నేను వెళ్ళే ముందు ఐ జస్ట్ టోల్డ్ లైక్ జస్ట్ అప్పుడప్పుడు చూసుకుంటుండు అంతే చెప్పాను నేను. అసలు మా అన్నకి వీటి మీద అసలు ఇన్స్టాగ్రామ్ మీద వాడికి ఐడియా కూడా లేదు అసలు. అండ్ వాడికి వర్క్ చాలా ఇంపార్టెంట్. నేను ఐ జస్ట్ లైక్ ఓకే మనోడు చూసుకుంటా నార్మల్గా అంతే తప్ప ద వే డిడ్ ఇట్ వాజ్ లైక్ రే నువ్వు ఏ గ్యాప్లో ఇదంతా చేసావురా, ఓ మై గాడ్, లైక్ వర్క్ని చూసుకుంటూ ఇక్కడ నాది చూసుకుంటూ వీడిని చూసుకుంటూ అంటే అసలు లైక్ బ్రో దట్స్ బ్రిలియంట్. అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ సో బ్యాడ్ దట్ ఇంకొంచెం గట్టిగా ఉండాల్సి ఉండేనేమో మా వాళ్ళకి ఇక్కడ బయట ఇంకా ఛాన్స్ టు డూ మోర్. అంటే అప్పుడప్పుడు చెప్తుండే మా అన్న, అరే నువ్వు కనిపిస్తే ఐ మీన్ కొన్ని ఎపిసోడ్స్లో నువ్వు కనపడలేదు, నీకోసం మేము చాలా వెయిట్ చేసిండే టు డూ సంథింగ్ అని చెప్పి. అస్ లైక్ డ్యూడ్ నువ్వు చేస్తున్నావు బయట అని తెలుసుంటే ఐ డెంట్ వాంట్ మై బ్రదర్ టు బీ ఇన్ అ ట్రబుల్. ఐ జస్ట్ వాంట్ హిమ్ టు షోని చూసి ఎంజాయ్ చేయని చెప్పి. ఐ డెంట్ నో దట్ హీ వాజ్ ఇన్ దిస్ ప్రెషర్ అని చెప్పి. అండ్ యు నో వాట్ హీ వాస్ థింకింగ్, లోపల నువ్వు అంత స్ట్రాంగ్ గా ఆడుతుంటే నేను ఇక్కడ తక్కువ చేస్తున్నానేమో అని హీ ఫెల్ట్. So that was bro, I didn't expect. Mom and brother, both of them like ఏంటి there is this యాది దుర్గా సాయి అని చెప్పి ఇంకొకటి కూడా. వాడు పాపం వాడంతా రాత్రంతా వర్క్ చేసుకొని వాడు ఆఫీస్ వర్క్ చేసుకొని నైట్ హీ యూస్ టు డూ ఫర్ వంశీ. సో వంశీకి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ దెమ్. అంటే మీ సపోర్ట్ వల్ల నాకు హెల్ప్ అయినా కాకపోయినా యూ గైస్ ఆర్ దేర్ విత్ మై బ్రదర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. కమ్ ఆన్. Like, oh my God, I have seen these people, like, I can't see them fighting alone, no? Wish I can hug you. No, I'm good. Okay. So, ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ ఏం లేదు, వెబ్ సిరీస్ ఓన్లీ. దీతడి అదే ఏం చేయాలి, నేను ఇప్పుడు డాన్స్ వీడియోస్ చేయాలనా ఏం చేయాలనా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నా. డాన్స్ యా, అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తెలియని వాళ్ళకి అలేఖ్య హారిక ఇస్ అన్ అమేజింగ్ డాన్సర్ టు అని తెలిసింది. అంటే నాకు దీతడిలో ఎప్పుడు ఛాన్స్ దొరకలేకుండే అనమాట టు గివ్ దట్ థింగ్. అండ్ అక్కడ దొరికింది నాకు. అండ్ ఐ లవ్డ్ ఇట్. అసలు ప్రాక్టీస్ డాన్స్ అని చెప్పి. యా. సో ఏంటి ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? వాట్ డూ యూ వాంట్ టు డూ? Offers I didn't get any, but what I want to do is like definitely into acting, and I want to a bigger picture, of course. So series and oste movies. So yeah, offers ay prastaniki em raledu inka. So just waiting, let's see, hope for the best, and I believe in that you create opportunities, you don't get opportunities, so I should see that. బా ఈరోజు ఫుల్ ఫిలాసఫీ. ఏం చేశాను నేను? రాత్రి ఏం తిన్నాను, పొద్దున ఏం తిన్నాను రా, పోవా తిన్నట్టున్నాను నేను. ఆమె బిగ్ ఫిలాసఫర్ లా మారిపోతున్నాను నేను. కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్, మోనల్ తోటి లాస్ట్ ఫ్యూ వీక్స్ లో బాగా క్లోజ్ అయినట్టు చూసే వాళ్ళకి అనిపించింది. సో ఆ క్లోజ్నెస్ స్టార్టింగ్ లోనే ఉండేనా, లేకపోతే లాస్ట్ లో కంటెస్టెంట్స్ తక్కువ అయ్యారని ఆ క్లోజ్నెస్ తెలిసిందా? సో ఇట్స్ ఆల్ ఇన్ మిక్స్చర్ బ్రో. సెకండ్ వీక్లోనే మేమిద్దరం సేమ్ ఇట్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ టైంకి ఉన్నప్పుడు షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. అప్పుడే సెకండ్ వీక్ మేమిద్దరం ఏడ్చాం, నువ్వు ఎలిమినేట్ అవుతావు నేను ఎలిమినేట్ అవుతావు అని చెప్పి. తర్వాత నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది దట్ వీ హ్యావ్ సో మెనీ సిమిలారిటీస్ అని చెప్పి. అండ్ మధ్యలో నాకు కొన్ని తనవి నచ్చకపోతున్నాయి, తనకు నావి నచ్చకపోతున్నాయి, అట్లా వీ యూస్ టు గెట్ దిస్ డిస్టెన్స్. బట్ దెన్ తనకు ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా నేను ఉంటుండే, నాకు ఎప్పుడు బాగాలేకపోయినా తను ఉంటుండే. అండ్ మీరు చెప్పిన లాస్ట్ మినిట్లో పాపులేషన్ తగ్గిపోయింది. 5-6 మెంబర్స్ ఉన్నప్పుడు, అంత పెద్ద ఇంట్లో 5-6 మెంబర్స్ ఏం చేస్తావు నువ్వు? ఒక్కొక్కడు కార్నర్కి కూర్చున్నా కూడా హైడ్ అండ్ సీక్ ఆడినా దొరకరు మేము, దట్ బిగ్ హౌస్. సో లాస్ట్ మినిట్ ఎవ్రీవన్ అందరికీ క్లోజ్ అయినారు. And 13th week I was like little sick with the gastric trouble and all. So she was taking care of me. Avinash Gura was taking care of me. House lo assalke connect avandi evartoti? Surya Kiran garu. First week lone vellipoyinandika or no, first day nunche. What was that irritating thing in him? నాట్ ఇరిటేటింగ్ థింగ్, కానీ రాగానే అంటే డైరెక్టర్ కదా, కొన్ని అన్ని డైరెక్టింగ్ యాంగిల్ నుంచి చూస్తుంటే ఐ వాజ్ లైక్ లిటిల్ అవుట్ ఆఫ్ జోన్ ఉండే అనమాట నేను. ఓకే ఇప్పుడు ఇలా చేయాలా, ఇప్పుడు ఇలా చేయాలా అన్నట్టు. నేనుగా లేకపోయాను అని అనిపించింది 1-2 days అని. సో అట్లా. ఓకే. సో బాగా కనెక్ట్ అయిన
పీపుల్ తెలిసిందే. నోబికాసియా. నోబికాసియా అమ్మ అస్సలు మనోళ్ళు ఈ హ్యాష్ ట్యాగ్లు ఇవన్నీ చూసి నేను ఓ మై గాడ్ లా ఉండే. సో నోయల్ తోటి ఆ బాండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అండ్ we were very emotional చూస్తూ ఓ మై గాడ్. నోయల్ తోటి బాండ్ అది టూ ఆర్గానిక్. ఇప్పుడు నువ్వు ఇట్లా ఎలా అంటే ఒక సిచ్యుయేషన్ తీసుకొని నేను ఈ సిచ్యుయేషన్ అయిందని నేను చెప్పలేను. చిన్న చిన్నగా లైక్ ఎప్పుడైనా టిఫిన్ చేయకపోయినా తిన్నావా అని అడగడం కానీ అలా చిన్నగా స్టార్ట్ అయింది నోయల్ది నాది. ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్. నోయల్ యూస్ టు అండర్స్టాండ్. నేను ఎప్పుడన్నా అలిగి కూర్చున్నా కూడా సో బేసికలీ ఎవరితోనా నాకు నచ్చలేదు దానికి ఏదైనా ప్రాబ్లం ఉండే అనుకో నేను వెళ్ళి ఇలా కూర్చొని నేను ఇప్పుడు హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పి వాట్ దిస్ అండ్ ఎవర్ యూస్ టు డూ దట్. ఐ వాజ్ లైక్ ఐ యూస్ టు గివ్ స్పేస్. ఎందుకంటే నాకు పెద్దది అనిపించింది నీకు చిన్నదై ఉండొచ్చు, దానికి ఐ కాంట్ ట్రబుల్ యూ. సో ఆ టైంలో నేను సైలెంట్ క్వైట్ నేను ఒక సైడ్కి అయిపోతాను నేను. సో నోయల్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ యూస్ టు కాల్ మీ. 100 times పిలిచినా నేను రాకపోయినా 101 time డెఫినెట్గా పిలుస్తుండే మనోడు, ఏ పిల్ల దా ఇట్రా అని చెప్పి. అట్లా కనెక్ట్ అయ్యింది నేను నోయల్కి. సో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడింది ఎవరితోటి? ఫోన్లో ఫస్ట్ కనెక్ట్ అయింది అంటే లైక్ ఫోన్లో ఆర్ బయట కలవడం? ఫోన్ నాకైతే మా అన్న 2 days ఇవ్వలేదు. ఆ తర్వాత ఎవరితో మాట్లాడినా నాకు గుర్తుకులేదు. బయట ఫస్ట్ కనెక్ట్ అయిందంటే ఫినాల్ ఎపిసోడ్ అప్పుడే లాస్ట్ యొక్క నోయల్ ఉండేగా అక్కడ. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ని అందరినీ టుగెదర్ చూసి చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ అందరు కంటెస్టెంట్స్ లోపలికి వస్తే చాలా బాగుంది అనిపించింది, యాజ్ అన్ హౌస్గా మొత్తం ఆ వాల్లో కాకుండా. సో మాట్లాడింది అయితే వీళ్ళతోటే. దేవి అక్క గారు కాల్ చేశారు. వెరీ స్వీట్ ఆఫర్. దేవి అక్క గారితో మాట్లాడా, కళ్యాణి అక్కతో మాట్లాడా. ఎలిమినేషన్ అందరూ మెయిన్ డోర్ తోటి వెళ్తే యోర్ ఎలిమినేషన్ వాజ్ వెరీ వెరీ స్పెషల్. అంటే లైక్ గాల్లో తీసుకెళ్ళి అంత స్పెషల్ గా ఎందుకు ప్లాన్ చేశారంటారు? ఎందుకు ప్లాన్ చేశారని నాకెలా తెలుసని. బిగ్ బాస్ పర్సనల్ నెంబర్ కూడా లేదు నా దగ్గర ఫోన్ చేసి మాట్లాడదాం అంటే. బట్ నేను అనుకుంటుంది, ఎందుకంటే నాకు తెలియదు అది ఎంతవరకు. నేను అనుకుంటుంది ఏంటంటే మధ్యలో 13th week 14th week ఎప్పుడో ఫైనలిస్ట్ అయ్యే ముందే అనుకుంటా ఏదో నార్మల్గా క్యాజువల్ టాక్ ఎవరితో మాట్లాడడం గుర్తుకులేదు, కానీ ఇది మాట్లాడినది అయితే గుర్తుకుంది. ఇదే చెప్తుండే, అరే ఆ గేట్లకి వెళ్ళి పోదురా, పోతే ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి పోవాలి, లేకపోతే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాలి, కానీ నాట్ త్రూ గేట్. ఐ హేట్ దట్ గేట్ అని చెప్పి. బికాస్ ఆ 2nd week అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చినా కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి అయితే ఎట్లా వెళ్ళినా కూడా పర్లేదు అన్నట్టు. సో మేబీ వాళ్ళు వింటారు కదా కెమెరాస్, మేబీ ద టీమ్ టుక్ ఇట్ సో ప్రాపర్లీ అండ్ దాన్ని టేక్ కేర్ తీసుకొని నాట్ టు డిసప్పాయింట్ మీ అలా చేశారేమో అనేది నా థాట్ ప్రాసెస్. మళ్ళీ అది వాళ్ళ ప్లాన్ ఆఫ్ అది ఉంటేనో తెలీదు. అండ్ ఫినాల్ కొంచెం హట్కే ఉండాలి కదా అన్నట్టు లేకపోతే ఇలానో తెలియదు. బట్ ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ టు. మళ్ళీ ఐ వాజ్ 1% బ్రో. డ్రోన్ వేస్తే కనిపిస్తుంది ఆ పైన టాప్ షాట్. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ ది వాళ్ళు హెలికాప్టర్ ఏరోప్లేన్. సో ఆ టాప్ యాంగిల్ నేను చూసానంటే ఐ వాజ్ లైక్ వావ్, brilliant. And like my people are standing there and like beautiful unde naku people ni okkasari why did you call brothers okkasari brothers అనేది like five brothers like it just usually మనకు వచ్చే మాటలే అవి కదా, క్యాజువల్ అనేది తప్ప. ఇప్పుడు దట్ డజంట్ మీన్ అక్కడ ఓ మై గాడ్ ప్రతి మాట పట్టుకొని పీక్కుని ఇంకా ఎక్కువ ఫిల్టర్స్ చేసి మాట్లాడలేము అబ్బా. తర్వాత వాట్ ఆఫ్ ద జాయ్ ఆ టైంలో నేను ఇప్పుడు వీళ్ళని బ్రదర్ అనాలి ఇట్లా ఏడికెళ్ళి వస్తుంది. ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ. ఐ వాజ్ లైక్ బాయ్ అన్నట్టు. Now let's jump into a quick rapid fire. I'm a very bad in rapid fire. చాలా సింపుల్. ఓకే ఓకే. Who's the most laziest person? వేరే కదా చెప్పాలి. లేజియెస్ట్ పర్సనా? అబ్బా in the house. Rapid fire మా మేబీ కుమార్ సాయి అనుకుంటా. Who's the most sportive person? Sporty person Noel. Who's the most craziest? Ariana. Who is the most selfish? I would say అంటే రీజన్ చాలా ఫనీగా ఉంటుంది. ఐ వుడ్ సే దివి, బికాస్ దివికి ఎలా అంటే ఏ గ్రీన్ టీ బ్యాగ్ నాదే అబ్బా, ఇది నాకే అబ్బా. ఇన్ ఫుడ్ షీ ఫీల్స్ లైక్ దాట్. సో యా, ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. Who is the most oddest person? అందరికంటే చాలా ఆడ్ గా ఉండేది బిహేవియర్ లో అంటారా? ఆడ్ గా ఉండేది ఎవరున్నారు?
I don't think so. No one. Okay, who is the sleepy head of the house? Sohel. పట్టే. సో ఏ పనికి అందరూ నువ్వు చేయి అనుకునేవాళ్ళు? ఏ పనిగా? స్వీపింగ్ అంటుండే, అన్నిటికంటుండే, డిష్ వాషింగ్కి. అంటే మన వాళ్ళు మంచి క్రేజీ ఇండైరెక్ట్ రీజన్లు ఇస్తున్నాం. నాకు గోరు ఇరిగింది ఐ కాంట్, లేకపోతే నడుమున వస్తుంది స్వీపింగ్ ఐ కాంట్, అట్లుంటుండే, ఫన్నీగా ఉంటుండే. కానీ ఇలా మరి నువ్వు చేయి నేను చేయి అట్లా ఎప్పుడు లేకుండే. ఏ పని నీకు అస్సలు ఇష్టం లేదు? వాష్రూమ్ క్లీనింగ్ అంటే నాకు అది తెలియదు. ఎట్లీస్ట్ అంట్లు దోమేదన్నా స్వీపింగ్ అన్న ఒక పార్ట్ ఆఫ్ ఐడియా ఉంటుంది, ఊడిస్తే ఇట్లా పోతుంది, అది నాకు తెలీదు. నేనేమో అరే ప్లీజ్ ఎవరైనా చెప్పండి అంటే ఫస్ట్ నువ్వు హార్పికి, తర్వాత అది తుడుగు, తర్వాత లాస్ట్కి డెటాల్, ఇవన్నీ తర్వాత ప్రాసెస్. లైక్ నాకు రాంది నేను ఎలా చేస్తాను అన్నట్టుండే. సో యా. ఓకే, హూ ఇస్ ద బెస్ట్ కుక్ ఆఫ్ ద హౌస్? చాలా మంది మంచి షెఫ్స్ ఉన్నారు ఈ సీజన్లో, చాలా మంది. అసలు నేను అంటే మంచి షెఫ్స్ అంటే ఇప్పుడు ఉన్న అవైలబిలిటీస్లో బాగా టేస్ట్గా ఉండడం వేరు, అసలు ఏమీ లేకుండా దాని టేస్ట్గా ఉండడం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఈ పాయింట్లో వస్తే దెన్ ఐ వుడ్ సే లాస్యక్ అండ్ హరియానా. ఏం లేకుండా కూడా దే వుడ్ మేక్ ఇట్ టేస్టీ. ఎలా అయినా కూడా లైక్ మామూలు ఆకుకూరతోటి మెంతికూర పచ్చడి ఏదో చేస్తుండే హరియానా. అండ్ లాస్ట్ కదా రసం. యా. ఓకే, ఆకలిస్తుంది ఇప్పుడు. ఓకే, వన్ ట్రైట్ విచ్ యూ డోంట్ లైక్ ఇన్ అదర్స్. వన్ ట్రైట్, ఏం పని అంటే లైక్ వన్ బిహేవియర్ ఆర్ వన్ ట్రైట్ విచ్ యూ డోంట్ లైక్ ఇన్ అదర్స్. ఇఫ్ దే అంటే వాళ్ళ కోపం వస్తే రీజన్ చెప్పకుండా ఉంటారు చూడు, అదే ఐ డోంట్ లైక్. సో ఆర్ యూ అ గుడ్ లిసనర్ ఆర్ అ గుడ్ స్పీకర్? అబ్బా, ఐ గెస్ నేను ఇంతకుముందు స్పీకర్ అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి ఏమో గుడ్ లిజనర్ అని చెప్పి అర్థమైంది. అబ్బా, ఎవరు బాగా చాలా స్టోరీస్ వింటుండే కదా. సో యా, బేసికల్గా నేనే వాగుడుకాయ అంటుండే, కానీ నేను అసలు దాని దాపుల్లో కూడా రాను. ఓకే, మరి హూ ఇస్ ద వాగుడుకాయ ఆఫ్ ద హౌస్? మోనల్. వాగుడికాయ అంటే అలా కాదు, అంటే దట్స్ గుడ్ థింగ్ ఓన్లీ. మాకు చాలా, నాకైతే పర్సనల్గా టైం పాస్ చాలా ఎక్కువ అవుతుండే. ఒక టాపిక్ నుంచి ఎక్కడి నుంచో షిఫ్ట్ అవుతుండే. నాకు నార్మల్ నేను మాట్లాడితే నాకు అన్ని టాపిక్స్ రావు, మా అంటే ఒక టాపిక్ మీద స్టిక్ అవుతా. సో యా. హూ ఇస్ ద మోస్ట్ మెస్సియెస్ట్ పర్సన్ ఆఫ్ ద హౌస్? మెస్సియెస్ట్ ఎవరు? ఓ అమ్మగారు. అంటే అమ్మగారిది కుకింగ్ స్టైల్ చాలా క్రేజీ ఉంటుంది బ్రో. స్టవ్ ఇది ఉంటుంది, అమ్మగారు ఖాళీ కారం ఉప్పు పై ఇంత డిస్టెన్స్కి వెళ్ళి వేస్తారు అనమాట. లైక్ ఫుల్ ఫాస్ట్ ఫుడ్ ఫీల్స్ జబ్. అదిలో కూడా ఒక డ్యాన్స్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మొత్తం స్టవ్ అంతా కింద అంతా మెస్సీ అయిపోతుండే, దాన్ని ఎవరికి అడగకపోతుండే, ఇంట్రెస్ట్ ఉండకపోతే. సో ఇన్ దాట్ వే. వన్ అవుట్ఫిట్ విచ్ యూ కెన్ వేర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్? టోన్ జీన్స్ అండ్ వైట్ క్రాప్ టాప్. చాలు. వైట్ క్రాప్ టాప్ ఆర్ బ్లాక్ క్రాప్ టాప్, ఒక క్రాప్ టాప్, ఒక టోన్ జీన్స్ చాలు. ఇంకా అంతకుమించి ఏం కావాలి? వన్ థింగ్ విచ్ దట్ annoys you easily? annoys me out of nowhere different గా బిహేవ్ చేస్తే. యా. What is your favorite food item? I eat everything రా, ఎవ్రీథింగ్. ఏదైనా పెట్టు తింటా, ఏదైనా పెట్టి ఇట్లా పర్టికులర్గా. అదే మా మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం వండాలి చెప్పు అంటే వండే ఏదో ఒకటి. ఇట్ వాజ్ లైక్ దాట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరెట్ ఫుడ్. నో. టాటూ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాటూ? నా పేరు అబ్బా, నా పేర్లో ఫస్ట్ లెటర్ దిస్ హెచ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు టాటూ మస్తు షోక్ ఉంటుండే అనమాట. నా దోస్తులు అందరూ వేసుకునే ముందు ఫస్ట్ నేను వేసుకోవాలని చెప్పి మా మమ్మీని పట్టుకొని పోయి మరీ వేయించుకున్నా. అది ఆడ ఏమి అంటే ఏదో ఒకటి వేయి అంటే సరే నీ పేరు వేస్తా అని చెప్పి ఫస్ట్ లెటర్ వేసిండ టాటూ అతను. సో ఇట్ వాజ్ లైక్. సో యూట్యూబ్ కంటిన్యూ చేయాలని ఉందా? ఆర్ యూట్యూబ్ ఇంతకు ముందు నా ప్రైమరీ ఉంటుండే, నౌ ఇట్ విల్ జస్ట్ టర్న్ ఇన్ టు సెకండరీ. డెఫినెట్గా కంటిన్యూ చేశాను, బట్ జస్ట్ సెకండరీ అండ్ ద ప్రైమరీ విల్ బి సంథింగ్ ఎల్స్, అంతే. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ చెప్పాలంటే ఆర్ యూ అప్ ఫర్ ఇట్? బ్రో బ్రెయిన్ థాట్ ప్రాసెస్ పనిచేయట్లేదు బ్రో. వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ యూ లైక్ ఆర్ అసలు ఫస్ట్ హిట్ అయ్యేది? అఖిల్. అయ్యో ఫస్ట్ బిస్కెట్ అయ్యింది. ఐ గెస్ కేరింగ్. సోహెల్. ఎనర్జీ. అభిజిత్. జెంటిల్మెన్ స్టఫ్. ఆర్యానా. Ariana craziness. I like her craziness. Monal. Quality. Monal
shared. Monal is also caring, but other than that, Monal, she's very creative. ద మోస్ట్ డిజర్వింగ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 4 అంటే అకార్డింగ్ టు యూ ఎవరు? అకార్డింగ్ టు మీ అంటే నేను సూర్యకిరణ్ గారి నుంచి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే బ్రో ఆ ఇంట్లో అసలు ఒక వీక్ ఉండడం కూడా తప్పే తెలుసా. ఇట్స్ నాట్ అన్ ఈజీ జోక్. అండ్ స్పెండింగ్ దేర్ ఎవ్రీ టైమ్ అంటే ఎవ్రీవన్, ఇది మళ్ళీ కాంప్లికేటెడ్ సేఫ్ ఆన్సర్ అని కాదు కానీ విల్ బీ దేర్. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి ఆన్సర్స్ ఇస్తారు. బయట మీకు అట్లనే అనిపిస్తుంది, అబ్బా నువ్వు ఇప్పుడు అందరి పేర్లు చెప్పకు అని చెప్పి. బట్ దెన్ అక్కడ లోపల ఉండి మీరు చూసిన 24 hours మీరు చూడలేదు. 24 hours ప్రతి ఒక్కటి కష్టం చూసాం కాబట్టి ఎవ్రీవన్ డిజర్వ్స్ దట్ ఫర్ ష్యూర్. మేబీ ఎక్కడనో ఈ సేమ్ దట్ 1 hour దాంట్లో వాళ్ళది ఎంత పడిందో తెలుసు. ఈవెన్ దే కాంట్ ఫిట్ ఇట్ ఇన్ 1 hour ఎపిసోడ్ అదంతా. సో అక్కడ అప్స్ అండ్ డౌన్స్ అయి ఉంటాయేమో తప్ప ఐ ఫీల్ లైక్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అదే ఒక ప్రివిలేజ్ అని ఫీల్ అవ్వాలని నా ఫీలింగ్. రెస్ట్ ఆల్ కదా, డోంట్ యు థింక్ సో? యా, దట్స్ హౌ ఇట్స్ సపోజ్ టు బి. విన్నర్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకేది చెప్పినా కూడా చాలా స్టాండర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. బట్ దట్స్ రియలీ ట్రూ. సోహెల్ అండ్ హారిక మధ్యలో జరిగిన ఆ 1 week ఫైట్ ఏదైతే ఉందో that was like a googly for the viewers also. ఏంటిది? Even my mom was telling I should watch that as చూడాలి. యా, ఎందుకంటే నువ్వు వర్స్ట్ అంటే తనే వర్స్ట్ అని తీసుకోవడం కానీ, ఆర్ ఆ తర్వాత నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా రివర్స్ అయిపోవడం కానీ, దట్ వాజ్ ఆల్ లైక్ వై అన్న ఫీలింగ్ ఆడియన్స్ కి వచ్చింది. బట్ అది చూడడానికి మాత్రం మీ ఇద్దరికి చాలా సీరియస్ ఫైట్ అయినట్టు అనిపించింది. సో వాట్ వాస్ గోయింగ్ ఆన్ అప్పుడు ఆ మూమెంట్ లో? ఆ మూమెంట్ నువ్వు జోక్ గానే చెప్పావు కానీ జోక్ గా తీసుకోలేదు. ఆ రీజన్ తో నామినేట్ కూడా చేశాడు. సో నాది ఒకటే ఉండే, మనోడి గురించి తెలిసిందే కదా, ఆగమాగం. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ నామినేషన్స్లో చూసినప్పుడు ఐ థాట్ లైక్ మీతో ఆపోజిట్ వాళ్ళకి మాట్లాడే స్కోప్ ఉండకపోతుండే అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ అరే ఇప్పుడు నువ్వు మాట్లాడ నేను మాట్లాడతాను, నేను ఏడదగ్గా, డోంట్ ట్రీట్ మీ లైక్ ఏ చిన్నపిల్ల అన్నట్టు ఉండే అనమాట నేను. యూ టాక్ టు మీ నార్మల్లీ, ఐ విల్ టాక్ టు యూ నార్మల్లీ, యూ రేజ్ ఐ విల్ రేజ్ అన్న పాయింట్ మీద. తర్వాత వి ఆల్ లైక్ మన దాని తర్వాత నెక్స్ట్ డే పొద్దునే ఇలా అరే రారే ఏంట్రా ఇది మనకు అన్నది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. మీరిద్దరు కలిసిపోతే మేమందరం అది లిటరల్. నేను బయట ఉన్నప్పుడు పాత సీజన్ చూసినప్పుడు నాకు కూడా ఇట్లా అనిపిస్తుంది ఆహా అన్నట్టు. బట్ నో, దట్స్ ఆల్ ఇన్ ద హౌస్. ఐఎమ్ టెలింగ్ దట్స్ అదే హౌస్ అంటేనే అది. అండ్ ఐ గెస్ అదే లెర్నింగ్ కదా, బయటకు వచ్చే లెర్నింగే అది. అక్కడ నీకు 4 గోడల మధ్యలో ఉంటాయి కాబట్టి కొట్లాటలు ఏదైనా కానీ నెక్స్ట్ మినిట్లో సాల్వ్ చేసేసుకుంటాం. ఇక్కడ యూ హ్యావ్ సో మచ్ స్పేస్. ఇక కొట్లాడైనా కూడా యూ డోంట్ పుట్ అండ్ ఐ మీన్ కొట్లాడనే కాదు, ఎనీ డిస్టర్బెన్స్ ఏదున్నా కూడా నువ్వు ఎఫర్ట్ పెట్టవు టు సాల్వ్ ఇట్ అనేది. బికాస్ నీకు ఇంకో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ అ ఫోన్ ఆల్టర్నేటివ్, అన్ని ఆల్టర్నేటివ్స్. సో నీకు ఇప్పుడు కాకపోతే ఏంటో నువ్వే వస్తావు అనేది ఒక దాని మీద ఉంటామేమో, బట్ అక్కడ అది కాదు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. బయటకు వచ్చిన తర్వాత ఇట్స్ జస్ట్ ద సేమ్, యూ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్ టు క్లియర్ ద డిస్టర్బెన్స్ అనేది. దట్ మూమెంట్ వెన్ హీ పుట్ హిస్ గట్టి మా ఇద్దరు మధ్య అన్నీ ఉండేది అట్లా, వాడు చోటు పట్టి మేము తిరిగేది అట్లా కాబట్టి లైక్ బోత్ ఆఫ్ ఆర్ లైక్ టామ్ బాయ్స్. సో చోటు అనేది ఇరిటేటింగ్ ఉండేనా లేకపోతే అలవాటు అయిపోయిందని? చోటు నాకు సోయల్ అంటేనే ఓకే, ఇంకెవరైనా కూడా నాట్ ఓకే. సో అట్లా ఉంటుండే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. డెఫినెట్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నీడ్స్ యంగ్ టాలెంట్ లైక్ యూ. సో ఇంకా నీకు సూట్ అయ్యే క్యారెక్టర్స్, మెయిన్ లీడ్ వచ్చి ఒక హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ సీ great success. Thank you all the very best. Means a lot to me. దేవుడి దయ వల్ల అవుతే బాగుండు. Yes. Yeah. Thank you so much and so sweet of you. Yeah. Yes, lots of love. ఓకే, సో ఇన్ని డేస్ హారికని సపోర్ట్ చేసి ఇంత మనసులో పెట్టుకొని ఆదరించి అభిమానించిన ఆడియన్స్ కి అండ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ కి వాట్ యు వాంట్ టు సే లాస్ట్ నోట్? All that I can say is thank you so much. నాతోను లోపల నేను ఆడే గేమ్కి నాతో ఉండినందుకు, బయట మా అన్న సపోర్ట్ చేసిన దానికి మా అన్నతో ఉండినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఐ నో దాట్. అండ్ మీ అన్కండిషనల్ లవ్కి అది నేను ఎప్పుడు నిలబెట్టుకుంటానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్.
Namaste people, what's up? So this is Alekia Harika. For more videos, do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Subscribe to IG Telugu. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu. Hi, this is Akhil Sathak. For more videos, please do subscribe IG Telugu.